తొలిసారిగా 2013లో దేశ రాజధానిలో తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటి వరకు వెనుదిరిగి చూడలేదు. అలాగే ఆ పార్టీ ఓటు బ్యాంకు చెక్కు చెదరలేదు. అయితే 2025లో ఇప్పుడు ఫలితం తిరగబడే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. గతంలో 1998లో చివరిసారిగా భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో అధికారం చేపట్టింది. ఇక 2003 నుండి 2013 వరకు కాంగ్రెస్ ఢిల్లీ పీఠంపై తన ఆధిపత్యాన్ని చాటింది. ఆ తరువాత 2013లో ఇక్కడ కాంగ్రెస్ అధికారాన్ని కోల్పోయింది. అప్పటి నుండి ఈ రెండు పార్టీలను కాదని ఆమ్ ఆద్మీకే పట్టం కడుతూ వచ్చారు ఢిల్లీ ఓటర్లు. భారీ మెజారిటీతో ఆప్ అభ్యర్థులను గెలిపిస్తూ వస్తున్నారు. అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ కు ఏమాత్రం కొరుకుడు పట్టట్లేదు ఢిల్లీ. ఈ దఫా ఈ పరిస్థితి పూర్తిగా మారవచ్చని తెలుస్తుంది. బీజేపీ అబ్సల్యూట్ మెజారిటీని సాధిస్తుందంటూ ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేశాయి. సగటున 35 నుండి 45 వరకు నియోజకవర్గాల్లో బీజేపీ పాగా వేస్తుందని, ఆయా చోట్ల కాషాయ జెండా ఎగురుతుందంటూ అభిప్రాయపడ్డాయి. అయితే ఇవి ఎంతవరకు వాస్తవ రూపాన్ని దాల్చుతాయనేది ఈ నెల 8వ తేదీన జరిగే ఓట్ల లెక్కింపు సందర్భంగా తేలిపోతుంది.